తెలుగు వాళ్ళు తెలుగు కూడా ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి నేషనల్ సెక్రటరీ జనాబ్ సత్తార్ భాయ్ సాహబ్, ఆంధ్రప్రదేశ్ లోక్సభ మరియు విధానసభ ఈ రెండు దానికి క్యాండిడేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ జనవరి నెలలో మన నేషనల్ జనరల్ సెక్రటరీ జనాబ్ ఇలియాస్ తుంబే సాహబ్ గారు 7 అసెంబ్లీస్కి ఆ రోజు అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఈరోజు మన సత్తార్ భాయ్ గారు 2 పార్లమెంట్ తర్వాత వచ్చేసి ఇంకొకటి అసెంబ్లీ ఈ 3వ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒకటి నంద్యాల పార్లమెంట్, దాంట్లో నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. నా పేరు మహమ్మద్ అతావుల్లా ఖాన్, ఆల్రెడీ స్టేట్ ప్రెసిడెంట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. తర్వాత వచ్చేసి కర్నూలు లోక్సభ कैंडिडेट जनाब जहांगीर बादशाह गारे की अनाउंस చేయడం జరిగింది और कर्नूल असेंबली जनाब शेख खलील अहमद गारे की अनाउंस చేయడం జరిగింది। ఇది ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ వచ్చేసి చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ ఉన్నాయి। ఈ ఎలక్షన్స్ లో మనం ఎలాగైనా బీజేపీని రాకూడదు అనేసి మన ఉద్దేశం ఉంది। దాదాపు మన స్టేట్ లో కూడా తర్వాత వచ్చేసి టోటల్ నేషనల్ లెవెల్లో కూడా ప్రజల ఉద్దేశం ఈసారి బీజేపీ రాకూడదు, ఎందుకంటే టోటల్గా నేషనల్ లెవెల్ అంతా మొత్తం బాగా నాశనం చేసి పెట్టేస్తున్నారు। ఏ దానికోసం ఎవరికి కూడా బాగా ఏమీ లాభం ఏం లేదు। దాని గురించి అందరూ చాలా ప్రజలు మ్యాక్సిమం ప్రజలు ఈసారి బీజేపీకి ఓడించాలనేసి ఉన్నారు। దానికోసం మనం కూడా టోటల్ నేషనల్ లెవెల్లో 60 సీట్లు లోక్సభ 60 సీట్లు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది। ఇంకా కొన్ని సీట్లకు కూడా ఇంకా ప్రపోజల్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా అనౌన్స్ చేయవచ్చు। కానీ ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ రాకూడదు, దానికోసం చాలా వరకు కృషి చేసి పని చేస్తున్నాము। మనం ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఇది కర్నూలు డిస్టిక్ और నంద్యాల డిస్టిక్లో మ్యాక్సిమం మనం అసెంబ్లీస్ కూడా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాము। తర్వాత వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో కూడా అసెంబ్లీస్ కంటెస్ట్ చేస్తున్నాము, చిత్తూరు డిస్టిక్లో కూడా అసెంబ్లీస్ కంటెస్ట్ చేస్తున్నాము। ఈ చోటల్లో మనం ఎక్కడెక్కడైతే కంటెస్ట్ చేస్తున్నామో అక్కడ ఏం కాంప్రమైజ్ లేకుండా మనం 100% అక్కడ ప్రజలని మనతో పాటు తీసుకొని మనం అక్కడ ఒక మంచి పాజిటివ్ పొలిటిక్స్ కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము। మనము చాలా వరకు ఇప్పుడు వరకు ఎలక్షన్ కోసం మనకు ఏదైతే మనము పని చేయాలో దీని గురించి బాగా రెడీ మూమెంట్లో ఉన్నాం। ఇన్షాల్లా మనకు ఉమ్మీద్ కూడా ఉంది, మనకు భరోసా కూడా ఉంది, ఈసారి ఈ ఎలక్షన్లలో మనకు మంచి ఓట్లు సంపాదించగలం। ధన్యవాదాలు।